చక్కగా ప్రజలను పరిపాలించే ఒక దావీదు వలె పరిపాలించే సులైమాను వలె దీర్ఘ కాలమున హిజ్కియా వలె ప్రభువా వారు చక్కటి పరిపాలన చేస్తూ ఈ ప్రాంతంలో ఇంకా గొప్ప గొప్ప పదవులను అందుకుని అయ్యా అందరికీ చేదోడు వాదోడుగా ఉండేటట్లుగా వారిని మీరు దీవించి అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల స్వామి నీకు స్తోత్రం నాయన. వారితో వచ్చిన అంచెలంచెల అధికారులు బట్టి ప్రభువా ప్రతి ఒక్కరిని నీకు సమర్పిస్తున్నాను. వారు చేస్తున్న పనులు ఈ ప్రాంతపు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. వారు చేస్తున్నటువంటి ఉజ్జీవకరమైనటువంటి కార్యక్రమాలు, ఉజ్జీవకరమైన పనులు నా ప్రభువా పేద సాధలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయ్యా ఉద్యోగాల విషయంలో గాని, ఇళ్ల విషయంలో గాని, రోడ్ల విషయంలో గాని ఎంతో చక్కగా చాకచక్యంగా మడమ తిరగని నాయకులుగా చేస్తూ ఉన్నారు. వీరందరినీ మీరు బలపరచండి. అలాగే నా ప్రభువా మాకు పరిశుద్ధులైనటువంటి వారు అయ్యా ఎన్నో సంవత్సరాలుగా మాతో చేతోడు వాదనటువంటి నైనా సూర్యచంద్రరావు గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇది నైనా ప్రసాద్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. వచ్చిన నాయకులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. వారికి ఆరోగ్యాలు ఇవ్వండి, ఎముకలకు బలాన్ని, నరాలకు చత్తువ దయచేయండి. ఎక్కడికి వెళ్ళినా ఏ పని తలంచినా ఏది తలపట్టినా జయాన్ని అనుగ్రహించండి. వారిని ఇక్కడ తీసుకురావడానికి సహకరించినటువంటి నైనా సతీష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన దైవ సేవకులు, విశ్వాసులు, అయ్యా పార్టీకి సహకారంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని కంచడించిన ప్రియవచ్చారు బాబు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని అయ్యా వారి నాయకత్వంలో అనేక మంది బాగుపడినట్లుగా, అనేక మంది సుఖపడినట్లు, అనేక మంది వెంబడించలాగున సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. వచ్చిన వారందరికీ సన్మానం చేయాలని కుటుంబము అలాగే సేవకు మంచి ఆరోగ్యవంతులు గుండులాగున చపలు కొడదాం, ఒకసారి చపలు కొడదాం. అలాగే మండల కొట్టో 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 జై కొట్టు యేసయ్యకు హల్లెలూయా, జై కొట్టు యేసు హల్లెలూయా, జై కొట్టు యేసయ్యకు మల్లేసి మల్లు కొండల్సి మల్లు బండెక్కి పోదాము రన్నా. సతీష్ గారు కూడా పైకి రావాలి. మాకెంతో ప్రోత్సహించారండి యవనస్తులు. సతీష్ గారు కొట్టో 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 మళ్ళీ కొట్టో 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 జై కొట్టు జై కొట్టు యేసయ్యకు హల్లెలూయా, జై కొట్టు యేసయ్యకు కొండల్లో కోనల్లో పల్లేసి మల్లు, కొండల్లో కోనల్లో పల్లేసి మల్లుకి పోదాము రన్నా. యేసు మాటలలో చెప్పుదాం రన్నా. బండెక్కి పోదాము రన్నా. యేసు మాటలలో హల్లెలూయా. రండి అతిథులు మాకు చపలు నవ్వండి నవ్వండి మన సార నవ్వండి నవ్వండి మన సార నవ్వండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. ఆ నల్లోడు అడు, ఆ నల్లోడు ఆ కుల్లోడుంటే నవ్వే రాదండి. మన తెల్లోడు యేసయ్యుంటే నవ్వే నవ్వండి. నవ్వండి 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 మన సార నవ్వండి. హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఒకసారి. అరే కొవ్వొత్తులు ఓకే. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నేర్పిస్తాను. నాకై పుట్టిన రోజు. చూడండి మరి నియోజకవర్గానికి ప్రథమ పౌరులు కనుక క్రీములు నేర్పిస్తానయ్యా, క్రీములు నేర్పిస్తాను. రైట్, చప్పలు కొట్టండి ఒకసారి. రైట్, మరి ప్రథమ పౌరులు, రెండోది మన కొరకు ప్రయాసపడుతున్న వారు కనుక అందరూ చప్పలు కొడదాం ఒకసారి.
రాజుకే, రాజుల రాజుకే, రాబోతున్న మెస్సీయకే, రాబోతున్న మెస్సీయకే. రైట్. నిజంగా ఈ గ్రామం వాస్తవం చెప్పాలంటే చిన్న గ్రామం, కళాగుంటకు సంబంధించింది. మరి కళాగుంట సర్పంచ్గా చాలా బాధ్యత తీసుకున్నారు. ఈ బాధ్యతకు సహకరించిన మీకు, అలాగే మీ బృందానికి అందరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. అయ్యా మీ అందరూ ఇంకా చూస్తున్నాడు క్రిస్మస్ తాత మీ అందరూ ఇంకా చూస్తున్నాడండి. తాత కొంచెం పెట్టండి అయ్యా, మండల ప్రసాద్ అయ్యా ప్రెసిడెంట్ గారు కాదు, తాతకి మూతి పైకి లేదు. ఏసయ్యా ఏసయ్యా నీ నామగానం నీ పాడెద జీవితాంతం, నీ మాటే నా నోట పాటగా, ప్రభువా నీ మాట నా బ్రతుకు పాటగా. ఆమేన్. అందరికీ వందనాలు చెప్తారు కొందరావు గారు. మంచిది. బాలా గారికి ఇచ్చిన కార్యక్రమంలో పాల్పొందిన ఆయన తిరిగి వెళుతుండగా వారికి వారి నాయకత్వానికి కుటుంబానికి అయ్యా అందరికీ కూడా మేలుకరంగా, సంతోషకరంగా, సమాధానకరంగా, ఆరోగ్య ఐశ్వర్యాలతో మేము తీర్పు చేసి వేలలో ఆయన సంవత్సరాల్లో ఆయన మాకు నాయకులుగా ఉండినట్లుగా మీ కార్యం జరిగించండి. ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా మీ దాసునికి కావలసిన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చి వారితో వస్తున్న దాని బృందాన్ని, ఆయన మీ సేవకులను, అనేకమైన ప్రజలను నీ కూడికలో పాల్పొందిన వారందరికీ మేలు, సంతోషం, సమాధానం, ఆయురారోగ్యాలతో దింపు చేసి ఆయన ఈ క్రిస్మస్ ద్వారా ఈ ప్రాంతం అంతటి కూడా నీ జన్మదినాన్ని మేము పురస్కరించుకొని ఈ రీతిగా ఈ కార్యక్రమంలో పాల్పొందిన వారందరికీ మేలు, దీవెన, ఆశీర్వాదం, సంతోషం, సమాధానం జరిగించి మీ దాసుడు సుందరరావు గారిని, అమ్మగారిని, కుటుంబాన్ని, వారి సంఘ బిడ్డలను, గ్రామ బిడ్డలను, దీని కూడా సహకరించిన బిడ్డలందరినీ కూడా దీవించి నాయకులను మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఆదిలో అంతవరకు జరిగించి మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాము. డాక్టర్ గారు కూడా, అత్తము డాక్టర్ గారు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అందరూ ఆయన మాత్రం ఆఖరి దాకా వెళ్తాకి లేదు కడుపులో. ఇప్పుడు కేక్ పెడదామంటే కుదరట్లా, ఎలా తినాలి? ఇప్పుడే స్టార్టింగ్ ట్రబుల్. అక్కడ ఎవరో ఉండి ఫ్రెండ్ ఇట్ అన్నాడు, అంతకు ఊపు వచ్చింది అనమాట. రైట్, స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నట్టుంది. తడిసిపోయాడు కదా, తడిసినాయి అంతే, తడిసిన కొద్దిగా వస్తువులు ఏదైనా అంతే, అందుకే మా వాళ్ళు మూతేసేస్తున్నారు దానికి. రైట్, బండెక్కి పోదాము రన్న, యేసు మాటలెల్లా చెప్పుదాము రన్న, బండెక్కి పోదాము రన్న, యేసు మాటలెల్లా చెప్పుదాము రన్న. ఆయన బాధ అంతా చెప్పేశాడు. కొట్టు అంటే ఇది కొట్ట, అకౌంట్లో కొట్టు కానీ ముందు దీన్ని కొట్టరా బాబా అన్నట్టు చూస్తున్నాడు. నాయన కొద్దిసేపటికి వంటలు బాగా రుచి వస్తున్నాయి, కంగారేం పడమాక, డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టేమంటావా? ఎలా చేయమంట భోజనం ఎట్టమంట? ప్లేట్లో. రైట్, ఇంకా నవ్విచ్చిన మాగోదిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లారా, మరి అందరికి భోజన కార్యక్రమాలు ఉన్నాయి. మరి వాళ్ళ అన్నదమ్ములు రమ్మన్నాము. ఇంత చక్కగా జరగడానికి ప్రార్థన చేసిన అన్ని సంఘాలు ప్రార్థన చేశారండి. అన్ని సంఘాల వారు చక్కగా ప్రార్థన చేశారు. ప్రార్థన ప్రతిఫలముగా దేవుడు కనికరించాడండి. ఇంతకి కారకులైన ఏమండి, ఇంతకి కారకులైన వ్యక్తి సుందరరావు గారు గనక వారికి ఈ శాల్వాని కప్పుతున్నాం. ఇక్కడ నుంచో నాను ఒకసారి. కాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంత కాలంలో కూడా తోడు నీడ నీవే కదా, ఇంత కాలం నీదు కృపలో కాచినదే. హల్లెలూయా
అలాగే మా ఏఐసిసి ప్రెసిడెంట్ గారండి. నుంచోనా ఒక్కసారి రామ్మ సుందరరావు. రైట్, పట్టుకో. కిరణ్ రామ్మ ఒకసారి. కిరణ్ గారును అలాగే సుందరరావు గారు కప్పుతారు. దేవునికి స్తోత్రం. బాలా ఎక్కడున్నానా ఒకసారి రామ్మా. బాలా రైట్, చప్పలు కొట్టండి ఒకసారి. చప్పలు కొట్టిస్తున్నారు కానీ ఏం పెడతారు లేదరా బాబా అన్నట్టుగా చూస్తున్నారు అందరూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, ఎంత ప్రయాసపడినందుకు, బాల మంచి నిర్ణయం తీసుకున్నందుకు బాలకు కూడా ఒక శాల్వ కప్పుతున్నాం. అయ్యగారు కప్పాను చూడలేదేమో. రైట్, చూడమంటావా? ఓకే. మరి మాకు గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించినటువంటి దైవ సేవకుల అభిషిక్తులు ఆరోగ్య సేవయ్య గారికి మరి చిరు సన్మానం చేస్తున్నాం. అందరు గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా మనం చేస్తున్నాము. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. అనంతరం ముగించేసుకుందాం. ఇంకో చిన్న మాట చెప్తున్నాను. ఎవరైనా ఆటోలకు ఇబ్బంది పడి వెళ్లాల్సిన సమయానికి మేము వెళ్ళలేమని అనుకుంటే కాస్త సుందరరావు గారి కారు ఉంది, వాళ్ళ అల్లుళ్ళకి 2 కార్లు ఉన్నాయి, నాకు కూడా ఒక కారు ఉంది. మిమ్మల్ని కాస్త దగ్గరికి చేర్చే బాధ్యత మాదండి. ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తున్నాం. పెట్రోల్ ఫుల్గాను కొట్టించుకున్నాం, దాంట్లో డౌట్ లేదు అని ఆటోలు 2-3 వెళ్ళి దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన దైవజనులకి, కూడి వచ్చిన ఒక సంఘస్థులకు హృదయపూర్వక ధన్యవాదాలండి. అయితే నేను ఎప్పటి నుంచో కూటమి పెట్టాలనుకున్నాను, కానీ కుదరలేదు. నేను ఇల్లు కట్టుకోవడానికి నా దగ్గర రూపాయి లేకపోయినా దేవుడు కృపను బట్టి దేవుడు నాకు మేలు చేశారు. అదేవిధంగా ఈ కూటమి పెట్టుకోవడానికి కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అయినప్పటికీ కూడా దేవుడు ఇంత ఘనంగా జరిగించినటువంటి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించవాలని. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళ అన్నదమ్ములు చక్కగా సహకరించారండి. మంచి అన్నదమ్ముల్ని, పోనీ అన్నదమ్ముల సంగతి పెట్టున్న వాళ్ళ వదినోళ్ళు కూడా చాలా సహకరించారు. వాళ్ళందరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. వాళ్ళందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికి భోజనం సమృద్ధిగా ఉండును గాక. ఆమేన్. ఒకరికొకరు తోసుకోకుండా ఉండును గాక. ఆమేన్. పిల్లలు డాన్సులు ఉన్నాయి కనుక ఈ స్థలానికి మీ పిల్లల పిలువునానా ఒకసారి. పిల్లలు రండి ఒకసారి. నాన్న ఈ టేబుల్ పక్కన ఎడితే ఎవరైనా వచ్చి మరి పెద్ద ఆయన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి, ఇంట్లోకి తీసుకెళ్ళండి. తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము సదా మనందరికి తోడైండును గాక. ఆమేన్. 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 రైట్, మీ అందరికి వందనాలండి. నానా పాట ఎవరో చిన్నమ్మాయి చూడండి ఒకసారి. కాళ్ళు మెదపండ్రా. కలిగి ధైర్యముండు, దిగులు పడకు, జడియకు ఎప్పుడు
నిబ్బరం కలిగి ధైర్యముగొండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీతోడు హల్లెలూయా ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము నీ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరన్నాను హల్లెలూయా హల్లెలూయా నిబ్బరం కలిగి ధైర్యముగొండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నానా కొంతమంది అలాగే ఇష్టంగా ఉండండి, కొంతమంది చూస్తూ ఉండండి. అందరూ ఒకసారి ఇబ్బంది పడతాం కనుక కొంతమంది ఫోన్ చేస్తూ ఉండండి, కొంతమంది చూస్తూ ఉండండి. విడువదుగా పర్వతాలు తొలగిన మెట్టలు కక్కరిల్లిన ప్రభు కృప మమ్మును విడువదుగా ఎక్కలేని ఎత్తైన కొండలు ఎత్తి నిలువ ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము హల్లెలూయా బాబు Hallelujah.